హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మోక్ష విహాన్ వ్లాగ్స్. నేను మీ ప్రత్యూష. ఇవాళ మీకు నేను లంచ్ బాక్స్లోకి లేదా మిగిలిపోయిన అన్నంతో కానీ అద్భుతంగా క్విక్ అండ్ ఈజీగా చేసుకునే జీరా రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఈ జీరా రైస్ మీ అందరికీ ఖచ్చితంగా నచ్చి తీరుతుంది. మరి ఇంత క్విక్ అండ్ ఈజీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో ఇక మనం చూసేద్దాం. రెసిపీలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. ఎవరైతే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఈ జీరా రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లోకి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రను తీసుకొని అవి మునిగేంత వరకు వాటర్ పోసుకొని ఒక అరగంట బాగా నాననివ్వండి. నెక్స్ట్ ఒక ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకొని నెయ్యిని బాగా వేడెక్కనివ్వండి. ఒకవేళ మీకు నెయ్యి నచ్చకపోతే నెయ్యి ప్లేస్లో ఆయిల్ అయినా తీసుకోవచ్చు. నెయ్యి వేడెక్కగానే అందులో ముందుగా నానబెట్టుకున్న జీలకర్రని వడగట్టుకొని జీలకర్రని నెయ్యిలో వేసుకోండి. జీలకర్రని ఇలా నానబెట్టుకొని వేసుకోవడం వల్ల అన్నం తినేటప్పుడు జీలకర్ర ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. నెక్స్ట్ ఇందులోనే సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయను వేసుకొని ఉల్లిపాయని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఉల్లిపాయలు వేగగానే అందులో 4-5 పచ్చిమిర్చి చీలికలను కూడా వేసుకొని వేయించుకోండి. అవి కూడా కొంచెం వేగగానే అందులో 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోగానే అందులో కొంచెం కొత్తిమీర తరుగు, కొంచెం పుదీనా వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకోండి. మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఉడికిన అన్నాన్ని వేసుకోండి. నేనైతే ఇక్కడ అప్పుడే ఉడికించుకున్న రైస్ని వేసుకుంటున్నాను. మీరు కావాలి అంటే ఇలా అయినా వేసుకోవచ్చు, లేకపోతే ముందుగానే చెప్పాను కదా మిగిలిపోయిన అన్నంతో అయినా ఈ జీరా రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. ఇలా రైస్ని యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోండి. చివరగా ఇందులో రుచికి సరిపడా ఉప్పును వేసుకొని ఉప్పు మొత్తం కలిసేలాగా కలిపేసుకోండి. అంతే, ఎంతో ఈజీగా టేస్టీగా క్విక్గా రెడీ అయిపోయే జీరా రైస్ రెడీ. ఇంకా ఈ జీరా రైస్ని సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఏంటి, మీ అందరికీ బాగా నచ్చింది కదా? ఇంకా ఆలస్యం చేయకుండా ఇప్పుడే ఈ జీరా రైస్ని ప్రిపేర్ చేసుకొని ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. నేను చేస్తున్న వీడియోస్ మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పటి వరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబర్స్కి, చూస్తున్న వ్యూవర్స్కి చాలా చాలా థ్యాంక్స్. మీ సపోర్ట్, మీ బ్లెస్సింగ్స్ నాకు చాలా వాల్యుబుల్. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలానే ఇస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.